పత్రిజీ తులసీదళం. తులసీదళం ఆ రోజు 13 నవంబర్ 1994 తిరుపతి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ సభ్యులతో కలిసి తిరుపతి నుంచి పీలేరు వెళ్తున్నాం. పీలేరులో ధ్యానం క్లాసు ఇవ్వడం కోసం నాతో పాటు ఉన్నవారు మాస్టర్స్ మిట్టా శ్రీనివాసులు, కంచి రఘురాం, శేఖర్, మునుస్వామి, ఇంకా మేడం ఉదయలక్ష్మి గారులు. బస్సులో ప్రయాణం చేస్తూ ఉంటే భావతరంగిణి మొదలైంది. మెదడు మరి ఊరికే కూర్చోదు కదా. ప్రపంచంలో ఎన్నో మతాలు ఉన్నాయి. కొందరు మాది అద్వైత మతం, జగన్మిథ్యా బ్రహ్మసత్యం, దీవో బ్రహ్మైవ అంటారు. అందులోనూ కొందరు కంచీమఠ పరంపర మాది అంటారు. మరికొందరు కాదు, మాది శృంగేరి సాంప్రదాయం అంటారు. కొందరు మాది విశిష్టాద్వైత మతం, సగుణోపాసన మాకు ముఖ్యం అని వక్కాణిస్తారు. కొంతమంది మేము శ్రీ వైష్ణవులం, అన్ని మతాలలోనూ ఉత్కృష్టమైనది శ్రీ వైష్ణవ మతం, అది ఆది విష్ణువుకు సంబంధించింది, మాది పూర్ణ ప్రవృత్తి మార్గం అంటూ ఉంటారు. కొందరు మేము మధ్వులం, జీవుడు వేరే బ్రహ్మ వేరే అంటారు. అందులోనూ కొందరు దక్షిణాది మఠం వారం మేము, ఉడిపి క్షేత్రం సర్వక్షేత్రాలలోనూ పవిత్రం అంటూ ఉంటారు. కాదు, ఉత్తరాది మఠం పద్ధతే అసలు సిసలైన మధ్వ సంప్రదాయం అని మరికొందరు. కొంతమంది మేము శ్రీ విద్యోపాసకులం, సకల చరాచర సృష్టి మొత్తం శ్రీచక్రంలో నిమిడి ఉంది కనుక తత్ ఉపాసన సర్వశ్రేష్టం అని అంటూ ఉంటారు. కొంతమంది మాది అచల రాజయోగం, మిగతావి దీనికి దిగదుడుపు అని అంటారు. చేయవలసింది ఏమీ లేదు, ఉన్నదంతా ఆ బట్టబయలే, మూలం లేని గుర్తెరిగి ఈ శరీరం ఏమీ కాదు అని అంటూ ఉంటారు. కొంతమంది మేము ఒరిజినల్ రోమన్ క్యాథలిక్కులం అంటారు. కాదు, మేము ప్రొటెస్టెంట్లమండి అని కొందరు. నిజానికి జీసస్ కన్నా మేరీ మాతయే ముఖ్యం అని మరికొందరు. కొంతమంది మేము యూదులమండి, పాత నిబంధన మాకు ప్రమాణం, యెహోవా ఒక్కడే దేవుడు అంటూ ఉంటారు. కొంతమంది మేము జైనులం అంటారు. అందులోనూ శ్వేతాంబరులమండి అని అంటారు. కాదు, శ్వేతాంబరం తక్కువ స్థితి, మేము దిగంబరులం అని కొందరు. మరి కొంతమంది మాది వీర శైవ మతం, మేము లింగాయతులం, సర్వవేళలా లింగాన్ని ధరించడం మాకు తప్పనిసరి, పరమశివుడు తప్పితే ఇతర తక్కువ దైవాలతో మాకు అవసరం లేదు అంటారు. కొంతమంది మేము సిక్కులం, గురు గ్రంథ పూజ మాకు శరణ్యం అంటారు. కొంతమంది మాది ఇస్లాం, అందులోనూ షియాలం అని అంటారు. కాదు, మేము సున్నీలం అంటారు మరికొందరు. ఈ రెండూ కాదు, మేము అహ్మదీయులం అని మరికొందరు. కొంతమంది మేము సుంకులమ్మ దేవతను కొలుస్తూ ఉంటాం, మాకు మా గ్రామ దేవత తప్ప ఇంకేమీ అక్కర్లేదు. ఇంత జంతు బలి మాకు ముఖ్యం అని వక్కాణిస్తారు. కొంతమంది మా ఇలవేల్పు వెంకటేశ్వర స్వామి, ఆయనే కలియుగ దైవం, ఆయనే సర్వం, ఆర్చేవాడు తీర్చేవాడు అన్నీ ఆయనే, మా తలనీలాలు ఆయనకు సమర్పిస్తూ ఉంటాం, ప్రతిఫలంగా ఆయన మా కోరికలన్నీ తీరుస్తుంటారు అని అంటుంటారు. కొంతమంది మాది గాయత్రి పరివార్, ఓం భూర్భువః మంత్రమే సర్వ భాగ్యకారిణి అంటూ ఉంటారు. కొంతమంది మాది ఆర్య సమాజం, సత్యాలన్నీ వేదాలలోనే చెప్పబడి ఉన్నాయి, వేదాలు మాత్రమే శృతి, వేదాలు మాత్రమే ప్రమాణం అంటూ ఉంటారు. కొంతమంది మాది మాస్టర్ సివివి యోగం, ఆయన మంత్రం జపించడం ద్వారా కుండల్ని జాగృతం అవుతుంది అంటూ ఉంటారు. కొంతమంది మాది యోగదా సత్సంగ్ సొసైటీ, బాలాజీ, లాహిరి, యుక్తేశ్వర్, యోగానంద గురుంపరే మాకు పూజనీయం అంటారు. కొంతమంది మాది ట్రాన్సెండెంటల్ మెడిటేషన్, నూతన తరహా అర్ధశూన్య మంత్రాల ద్వారా భావాతీత స్థితిని పొందుతూ ఉంటాం. మహర్షి మహేష్ యోగి మాకు మార్గదర్శకుడు అని అంటారు. కొంతమంది మాది దత్త సంప్రదాయం, అవధూత స్థితి, పరమస్థితి, దత్త గురువులకు మేము శరణాగతి అంటారు. కొంతమంది మాది భాగవత మతం, హరే రామ హరే కృష్ణ మహామంత్రంను సర్వ వేళల్లో స్మరిస్తూ ఉంటాం. అదే తారకం, శ్రీకృష్ణుడు ఒక్కడే పురుషోత్తముడు అని అంటూ ఉంటారు. కొంతమంది మేము నిరంకారులం, సత్యం తెలుసుకున్నాం, అహంకారం
అహంకారులం మేం, నిర్గుణ పూజ మాది అంటారు. కొంతమంది మాది దివ్య జ్ఞాన సమాజం, మా గురువు శ్రీ స్వామి శివానంద, మానవ సేవయే మాధవ సేవ, జపము మంత్రయోగము మాకు ముఖ్యం అంటారు. కొంతమంది మేము అరవిందుల వారి మార్గాన్ని అనుసరిస్తూ ఉంటాం, అన్ని యోగాల సమన్వయం మాది, సుప్రా మైండ్ని భూమి మీదకు అవతరింప చేయడం మా లక్ష్యం అంటూ ఉంటారు. కొందరు మాది రామచంద్ర మిషన్, మాకు ట్రాన్స్మిషన్ తప్పనిసరి, హృదయం మీద ధ్యానం చేస్తూ ఉంటాం, గురువే అన్నీ చూసుకుంటారు అంటారు. కొందరు మాది సిద్ధయోగం, శ్రీ నిత్యానంద శ్రీ ముక్తానంద గురు పరంపరకు చెందినవారం, మాకు శక్తిపాతం శరణ్యం అంటూ ఉంటారు. కొందరు మాది ప్రేమతత్వం, మేము మస్తులం, అవతార్ మెహర్ బాబాయే మాకు పరమ ఆదర్శం అంటూ ఉంటారు. కొందరు రమణ మహర్షి చెప్పింది సూటి అయిన అద్వైతం, వారి పుస్తకాలు అత్యంత శ్రేష్టం, నేనెవరు అని సదా విచారణ చేస్తూ ఉంటామని అంటారు. కొంతమంది మాది రామకృష్ణ మిషన్, రామకృష్ణ పరమహంస స్వామి వివేకానందలు ఈ యుగపు మహాపురుషులు, ఉపనిషత్ సారమే సర్వం బోధిస్తుంది అని అంటూ ఉంటారు. కొంతమంది మాది రాధాస్వామి సత్సంగం, కృష్ణుడు ఒక్కడే స్వామి అంటే పరమాత్మ, మిగతా అందరూ రాధలం అంటే జీవాత్మలు అని అంటారు. మరి కొంతమంది మాది ఈశ్వరీయ బ్రహ్మకుమారి సమాజం, బ్రహ్మచర్యం తప్పనిసరి, బిందువు మీద ధ్యానం చేయాలి, శివబాబాయే ఈ లోకానికి పరమ గురువు అని అంటూ ఉంటారు. మరి కొంతమంది మేము జిడ్డు కృష్ణమూర్తిని ఫాలో అవుతాం, అన్నింటినీ ఇచ్ఛారహితంగా గమనిస్తూ ఉంటాం, ఆయన పుస్తకాలు చదువుతూ ఉంటాం అని అంటారు. కొంతమంది మేము షిరిడీ సాయికి అంకితమయ్యాం, జన్మాంతం అయిన భజన చేయడం మా కర్తవ్యం, సర్వ కష్టాలను దూరం చేసేవాడు, మోక్షం ప్రసాదించేవాడు ఆయనే అంటూ ఉంటారు. కొంతమంది మేము స్వామి అయ్యప్ప భక్తులం, జ్యోతిని చూసి తరిస్తూ ఉంటాం, సంవత్సరానికొకసారి శబరిమల యాత్ర తప్పనిసరి అంటూ ఉంటారు. ఈ విధంగా ఎంతోమంది ఎన్నో రకాలుగా చక్కగా వారి వారి మతాలను పూర్ణంగా పరిపూర్ణంగా జీవించేస్తున్నారు. అయితే ఇంతకీ మరి క్రొత్తగా పుట్టిన ఈ కర్నూలు స్పిరిచువల్ సొసైటీ వారు, తిరుపతి స్పిరిచువల్ సొసైటీ వారు, అనంతపురం పిరమిడ్ ధ్యాన కేంద్రం వారు, గుంతకల్ స్పిరిచువల్ సొసైటీ వారు, ప్రొద్దుటూరు స్పిరిచువల్ సొసైటీ వారు, ఉరవకొండ స్పిరిచువల్ సొసైటీ వారు, ధర్మవరం స్పిరిచువల్ సొసైటీ వారు, పీలేరు, చిత్తూరు, ఆదోని, కదిరి, హిందూపూర్, తెనాలి మొదలైన పిరమిడ్ ధ్యాన కేంద్రాల వారు, ఇంకా ఎంతోమంది, వీరంతా మరి ఏ మతానికి చెందిన వాళ్ళు, ఏ సాంప్రదాయానికి అమ్ముడుపోయినట్లు? నిజానికి పై ఏ ఒక్క మతానికి అభిమతానికి ప్రత్యేకంగా చెందరు వీరు. అయితే అందరి నుంచి అందరి మంచి నేర్చుకునేవాళ్ళు. అంతేకాదు వీరు తాముగా సత్యశోధనలో నిమగ్నమైన వారు. అయినా అసలు వీళ్ళు పూర్తి మతమేమిటి, వీళ్ళ పూర్ణత్వమేమిటి అని బుర్ర పోక్కుంటూ ఉంటే ఒక మెరుపు తళుక్కున మెరిసింది. వీళ్ళందరిది తులసి దళ మతం అని. అవును, నిక్కచ్చిగా వీరందరిది తులసి దళ మతమే. తులసి దళ మతం గురించి చెప్పాలంటే ముందుగా ఒక చక్కటి కథ చెప్పాలి. చిక్కటి కథ. ఒకానొక ఊళ్ళో ఒక స్త్రీమూర్తి ఉండింది. ఆవిడకు ఉన్నట్టుండి పరమసత్యం మీద పరమ మోహం కలిగింది. వెంటనే దానిని పొందాలని, త్యాగమే దానికి మార్గం అనుకుని తనకు ఇష్టమైన వజ్రాల హారం మెడలోంచి తీసి త్రాసులో పడవేసింది. ఏమీ ప్రయోజనం కనిపించలేదు. పరమసత్యం కొంచెం కూడా చిటుక్కుమనలేదు. చాలదేమో అని తన సర్వాభరణాలను నిలువు దోపిడీ ఇచ్చింది. అయినా ఏమీ కాలేదు. ఇంట్లో ఉన్న వెండి బంగారు పాత్రలన్నింటినీ తీసుకొచ్చి వేసింది. షారామామూలే. పరమసత్యం కనుచూపు మేరలో కనిపించలేదు. అప్పుడు గుర్తుకు వచ్చింది ఒకటే, మర్చిపోయాను అని. అదే తనకు ప్రాణాతి ప్రాణమైన మణి, శమంతకమణి ఇంకా మిగిలి ఉందని. ఎంతో ఉత్సాహంతో దాన్ని తీసుకొచ్చి వేసింది. పాపం ఏమీ కాలేదు. పరమసత్యం అణుమాత్రమైనా కదలలేదు. ఆ భామకు చెమటలు పట్టాయి. పాపం ఇంకేమీ తోచక
నిశ్చేష్టురాలైంది. ఆ పరిస్థితిలో నెమ్మదిగా మరో తరుణీమణి విచ్చేసి చిరునవ్వు నవ్వుతూ వయ్యారంగా ఒక తులసి దళాన్ని అలా ఉంచింది. అంతే, పరమసత్యం హఠాత్తుగా కదిలింది. పరమసత్యం పూర్తిగా బట్టబయలైంది. కనుక దేని వల్లనైతే పరమసత్యం వెంటనే గ్రాహ్యమవుతుందో, వెంటనే దృగ్గోచరం అవుతుందో, వెంటనే అనుభవానికి వస్తుందో అదే అదే తులసీదళ మతం. తులసీ దళానికి ఒక చిన్ని కొమ్మ, 2 ఆకులు ఉంటాయి. ఒక ఆకు పేరు నీ వాస్తవాన్ని నీవే సృష్టించుకున్నావు అన్న జ్ఞాన సూత్రం. రెండవ ఆకు పేరు ఆనాపానసతి విపස්සన అనే ధ్యాన మార్గం. మొదటి ఆకు జ్ఞానానికి మూలం, రెండవ ఆకు ధ్యానాగ్నికి మూలం. మొదటిది మన జ్ఞాన చక్షువును పూర్ణంగా వికసింపచేసి సేతు జ్ఞానం లాంటి పరిపూర్ణ విజ్ఞానాన్ని మనకు అందజేస్తుంది. రెండవది మన దివ్య చక్షువును ఉత్తేజింపచేసి బుద్ధత్వం అనే పరిపక్వమైన యోగ స్థితిని మనకు కలగజేస్తుంది. ఈ రెండింటి కలయికే తులసీదళ మతం. మొదటి ఆకు గురించి విపులంగా చెప్పాలంటే శ్రీకృష్ణుడి దగ్గరకు వెళ్ళాలి. ఆయన ప్రకారం ఉదరేత ఆత్మానాత్మానం ఆత్మానుభవ సాధయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధ ఆత్మైవ రివురాత్మనః అంటే ఎవరు ఇంకొకరికి ఏమీ చేయలేరు, ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి, ఎవరికి వారే బంధువులు, ఎవరికి వారే శత్రువులు, ఎవరికి వారే తాము తమ కష్ట సుఖాలను సృష్టించుకున్నారు. అందరూ తమ తమ జనన మరణ చక్రం లోపల బయట అంటే ఇహ పర లోకాలలో స్వేచ్ఛగా విహరిస్తున్నవారే అందరూ. ఏది కావాలంటే ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ సమకూర్చుకోవడం, సర్వ సమర్థత కలిగి ఉన్నవారే. ఇదే పరమసత్యం, ఇదే వికసిత జ్ఞానచక్షు పూర్ణ సారాంశం. ఇక రెండవది ఆనాపానసతి విపස්සన. ఆనాపానసతి అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనించడం అన్నమాట. దీనివలన దృష్టి నాసికాగ్రంలో అంటే భ్రూమధ్యంలో తమంతట తాను సహజంగానే స్థితమవుతుంది. క్రమక్రమంగా 3వ కన్ను తెరుచుకుంటుంది, దివ్య దృష్టి లభిస్తుంది. దీనినే విపස්සన అంటాం. క్రమక్రమంగా సూక్ష్మ శరీరం విడివడుతుంది, ఇతర లోక సంచారం సంభవం అవుతుంది. వీటన్నిటి వలన పరమసత్యం ప్రత్యక్షంగా గోచరమవుతుంది. ఆనాపానసతి విపස්සనయే చేయవలసిన ఒక్కగానొక్క పరమక్రియ. ఇది తప్ప చేయవలసింది మరొకటి ఏమీ లేదు. మిగతావన్నీ అర్ధరహితాలు. మూర్తి పూజ మెట్టు కాదు అగడతా అన్నాడు ఆర్య సమాజ స్థాపకులు స్వామి దయానంద సరస్వతి. కరెక్ట్, బహు కరెక్ట్, పరమ కరెక్ట్. భజనలు తాత్కాలిక మానసిక ఆనందాన్ని మాత్రమే కలిగిస్తాయి. దానికి మాత్రమే భజనలు ఉపయోగించుకుంటే పర్వాలేదు. అంతేకాని పూజలు భజనలు ముక్తి మార్గాలు కాలేవు. స్తోత్రాలు మూర్ఖపు రాజకీయ నాయకులకు కావాలి. వాటిని దైవాలు కోరుతారా? కోరేవారు దైవాలు అవుతారా? కేవల పారాయణాల వల్ల లాభం సున్నా. చేయవలసింది శాస్త్రీయ పందాలో జ్ఞానమధనం, సరి అయిన తీవ్ర యోగ సాధన. తీర్థయాత్రలు మాని యోగుల దగ్గరకు జ్ఞానుల దగ్గరకు చేరాలి. గుండ్లు కొట్టించుకోవడాలు, కాషాయాలు ధరించడాలు, ముద్రలు వేసుకోవడాలు, తిలకాలు దిద్దుకోవడాలు, విభూది పూసుకోవటాలు మొదలైనవన్నీ తన్ను తాము హీనపరుచుకునే కుంచింప చేసుకునే చర్యలే. జపమాల తిప్పడం వల్ల, మంత్రోచ్చారణ వల్ల అమూల్యమైన సమయం నిరుపయోగం అవుతుందే తప్ప దుఃఖ విముక్తి ఎంత మాత్రం కలగదు, నిర్వాణం ప్రాప్తించదు. అమితంగా ఉపవాసాలు ఉండటం, పడి గురువు పాదపూజలు చేయటం అన్నవి పూర్ణ మూర్ఖతలు. సంసారం వదిలి సన్యాస దీక్ష తీసుకోవడం ధర్మానికి, సత్యానికి, ఆనందానికి దూరంగా పోవడమే. శుష్క తర్కవాదాలన్నవి మతాభిమానాలన్నవి మిడిమిడి జ్ఞానుల వ్యర్థ వేదనలు. యజ్ఞ యాగాదుల వల్ల ధన సంపద నష్టం అవుతుందే కానీ జ్ఞాన నిష్ట కలగదు, సత్యదర్శనం సంభవించదు. కనుక ఇవన్నీ సంపూర్ణంగా త్యాజ్యనీయం. సర్వదేశ కాల పరిస్థితుల్లోనూ గుర్తించుకోవలసిన పరమ సత్యం ఒక్కటే, ఉదరేత ఆత్మానాత్మానమని.
చేయవలసిన పరమ ప్రక్రియ ఒక్కటే, అదే ఆనాపానసతి విపස්සన. అదే కర్నూలు స్పిరిచువల్ సొసైటీ వారి, తిరుపతి స్పిరిచువల్ సొసైటీ వారి, అనంతపురం పిరమిడ్ ధ్యాన కేంద్రం వారి, గుంతకల్ స్పిరిచువల్ సొసైటీ వారి, ప్రొద్దుటూరు స్పిరిచువల్ సొసైటీ వారి, ఉరవకొండ స్పిరిచువల్ సొసైటీ వారి, ధర్మవరం స్పిరిచువల్ సొసైటీ వారి, పీలేరు, చిత్తూరు, ఆదోని, కదిరి, హిందూపూర్, తెనాలి మొదలైన పిరమిడ్ ధ్యాన కేంద్రాలు, ఇంకా మిగతా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీల వారి పూర్తి మతం, పూర్తి తత్వం. నిజానికి సృష్టి సమస్తంలో ఉన్నది ఒకే ఒక ఆధ్యాత్మిక శాస్త్రం, ఉన్నది ఒకే ఒక స్పిరిచువల్ సైన్స్. ఏ లోకంలోనైనా ఏ కాలంలో అయినా తుమ్మిద ప్రతి పువ్వు నుంచి మకరందం గ్రోలినట్టు ప్రతి ఒక్కరి దగ్గర నుంచి మనం విధిగా జ్ఞానాన్ని సమీకరించుకోవాలి. ప్రతి పువ్వులోనూ ఇంతో అంతో మకరందం ఉంటుంది. అదేవిధంగా ప్రతి మనిషిలోనూ స్వల్పంగానో అధికంగానో జ్ఞానం ఉంటుంది. కాబట్టి ఏ ఒక్కరిని విస్మరించరాదు. ప్రతి ఒక్కరి దగ్గర నుంచి నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. అంతేకాని తెలుసుకున్నది, అనుభవించినది తక్షణం అందరికీ చెప్పాలి. ఏ ఒక్కరిని వదలరాదు. తెలియచేయవలసిన పరమ సత్యం ఒక్కటే, చేయించవలసిన పరమక్రియ ఒక్కటే. ఇవే తులసి దళంలోని 2 ఆకులు. ఈ విధంగా భావ పరంపర ముగిసింది. వెంటనే పక్కనే ఉన్న కంచి రఘురాం గారికి ఇప్పుడే చక్కని భావన పుట్టింది అని అంతా వివరించి, వెంటనే పక్క వాళ్లకు చెప్పండి అన్నాను. తర్వాత తులసి దళం గురించి ఆ రోజు పీలేరు ధ్యానం క్లాసులోను, మరుసటి రోజు అనంతపురం క్లాసులోను, మర్నాడు ఉరవకొండలోను, గుంతకల్లోను, ఆ మర్నాడు కర్నూలు పిరమిడ్ ధ్యాన కేంద్రంలోనూ అందరికీ చెప్పడం జరిగింది. అందరూ ఈ భావన గురించి విని, మీరు వ్రాస్తున్న 1 డే స్పిరిచువల్ బ్రెయిన్ వాష్ అనే పుస్తకానికి ఈ పేరే పెట్టండి అన్నారు. అలా పుట్టింది ఈ తులసి దళం. తులసి దళం ఇప్పుడు మీ చేతుల్లో ఉంది. ఇంకా మీ ఇష్టం. యథా ఇచ్ఛసి తదా కురు.